అప్పుడు అమ్మలో ఖచ్చితంగా మార్పు వచ్చి ఆనందియే నా కోడలు అని అంటుంది. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆనందితో. నువ్వు వెళ్ళి అమ్మ దగ్గర కూర్చో. వెళ్ళు. ఆనంది, చాలా భయంగా ఉంది అశ్విన్. ఇలాంటివి జరుగుతాయనే అప్పుడే మన ప్రేమ గురించి చెప్పొద్దన్నాను. నువ్వు వింటావా? ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా అమ్మకి చెప్పాల్సిందే కదా. ఇప్పటికీ చెప్పకపోతే మనం దూరం కావాల్సి వస్తుంది. ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే అమ్మకి నిజం చెప్పేశా. నిజమే, కానీ ఏదైనా విషయం చెప్పేటప్పుడు అవతల వాళ్ళ పరిస్థితి కూడా చూసి చెప్పాలి కదా. మన ప్రేమ గురించి ఎప్పుడు చెప్పినా అమ్మ రియాక్షన్ అలాగే ఉంటుంది. నీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఒక విషయం చెప్తాను. చెప్పు. అమ్మ ఒప్పుకుంటేనే మన పెళ్లి జరగాలి. జరిగేలా నేను చేస్తాను. ఆవిడతోనే కోడలు అనిపించుకుంటాను. ఎలాగైనా మన పెళ్లికి ఒప్పేస్తాను. ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. మన మనసులు కలిపిన ఆ దేవుడే మనం 7 అడుగులు వేసేలా చేస్తాడు. నేను అదే నమ్మకంతో ఉన్నాను. పోనీలే, అశ్విన్ ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు చేసిన పని మంచి పనేలే. కానీ అశ్విన్ ప్రేమించడం అనేదే నేను నమ్మలేకపోతున్నాను. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు మహేష్? ఏమో నాకు తెలియదు డాడ్. అశ్విన్ ప్రేమించిన అమ్మాయి ఆనంది కాదా? మరి ఆనంది అని